క్వశ్చన్ అవర్ కిషన్ రెడ్డి గారు బిజినెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పటికే 30 minutes ఆఫ్ టైం అయిపోయింది. అధ్యక్ష, సభ్యులను వెల్లోకి వస్తే సస్పెండ్ చేసేటువంటి అధికారము మరి సభకున్నది. సభ ద్వారా మీరు సస్పెండ్ చేశారో ఆ విషయం నేను ప్రశ్నిస్తలేను. కానీ అధ్యక్ష, ఏదైతే ఏ అంశం అయితే వాళ్ళు లేవనెత్తారో ఆ అంశం ఈరోజు న్యాయస్థానాల్లో అక్కడక్కడ బయట చాలాసార్లు పత్రికల్లో వస్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా మనం ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ శాసనసభకున్నది. కాబట్టి ఆ చట్టాలను అమలు చేయడం కోసము మీ అందరూ కూడా తొందరగా నిర్ణయం తీసుకొని మరి ఆ చట్టాలను రక్షించాల్సినటువంటిది, గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మీరు దయచేసి, నేను భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మీకు నివేదిస్తున్నాం. అధ్యక్ష, అది స్పీకర్, నేను కూడా నా స్పీకర్ పరిధిలో ఉంది. మేము ఆ దిశగా మా ప్రయత్నాలను చేస్తా ఉన్నాం. బట్ అట్ ది సేమ్ టైం హౌస్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో బీఎస్సీ ఉంది. మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. నంబర్ 2, నేను స్పీకర్గా నా కుర్చీలో కూర్చోవడానికన్నా ముందే ఇంటరప్ట్ చేద్దాం అనేటువంటి ధోరణి మాత్రం బాధాకరం. నేను గమనిస్తా ఉన్న గౌరవ సభ్యుల్ని, నేను వచ్చిన నా సీట్లో కూర్చొని మీరు రెజ్యూమ్ అనే మాట అనకముందే ప్లకార్డ్స్ చూపించడం, ఇంటరప్ట్ చేసేటువంటి అనివార్య పరిస్థితులలో చేసేటువంటి విధానం వేరు. తప్పకుండా చేసి తీరుదాం అనేటువంటి ధోరణితో ఉండి మొత్తం సభనే మేము అనుకున్నటువంటి దిశగా తీసుకుపోతాం అనేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఎవరు సహకరించేది కూడదు. మా పరమైనటువంటి విజ్ఞప్తి కూడా ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకూడదు అనేది నేను అప్పీల్ చేస్తా ఉన్నా.